శ్రీమాత్రే నమః. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార ఫలాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మీ అంచనాలకు తగినట్లుగా కొనసాగుతాయి. శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనూహ్యంగా ఆస్తులను సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను నిరూపించుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతనోత్సాహం దరిచేరుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం కలుగుతుంది. అలాగే ఈ వారం ఈ రాశి వారికి అనారోగ్యం కలిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఏ పని చేపట్టినా అందులో విజయమే. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సమకూర్చుకొని వాటిని మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతలనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళారంగం వారు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయంగా పరిగణించబడుతుంది. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు కలిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ వారం మానసిక ఆందోళనలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. ఈ వారంలో ఈ రాశి వారు వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారి సలహాలు స్వీకరిస్తారు. వేడుకల నిర్వహణపై బంధువులతో సంప్రదిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభించి మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. వారం మధ్యలో వ్యయ ప్రయాసాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఈ వారం మధ్యలో అనుకుని ధన వ్యయం కూడా కలిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని వెచ్చించే ముందు 1-4 సార్లు ఆలోచించి వెచ్చించటం ఎంతైనా అవసరం. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరాదు. లేని ఎడల అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశాలున్నాయి. విద్యార్థులకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు అంచనాలకు తగినట్లు లేక నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాలకు మార్పులు అనివార్యం. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో ధన వస్తు లాభాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం మీ సమర్థతను చాటుకొని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఉద్యోగ యత్నాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశివారు ఈ వారంలో వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. అనూహ్యమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళాకారులకు సన్మానయోగం దక్కుతుంది. వారం చివరిలో ఈ రాశి వారికి అనారోగ్యం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ వారంలో ఈ రాశి వారికి ధనవ్యయం కూడా కలిగే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని వెచ్చించే ముందు ఆలోచించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఎంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తీరతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఊపిరి పీల్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్య సాధనలో సఫలమవుతారు. వ్యాపార వర్గాలకు తగినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సేవలు విస్తృతమవుతాయి. ఈ రాశి వారికి ఈ వారం సమర్థత చాటుకునే సమయంగా పరిగణించబడుతుంది. పారిశ్రామిక వర్గాల వారి ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు
గరికతో గణపతికి పూజ చేయండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను అధిగమించి వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం ధనరూపేణ సహాయపడతారు. ఈ రాశి వారికి ఈ వారంలో వాహన యోగం ఉంది. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ వారం చివరిలో ఈ రాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని వెచ్చించే ముందు ఆలోచించండి. అలాగే ఈ వారంలో ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఆర్థిక పరిస్థితి మందగించిన అవసరాలకు లోటు రాదు. ఇంట బయట ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం నిరుద్యోగుల యత్నాలలో పురోగతి లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఈ వారంలో వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో మీ కృషి ఫలించే సమయంగా ఈ వారం పరిగణించబడుతుంది. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు గ్రాసం పెట్టండి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఈ వారంలో ఈ రాశి వారికి వాహన గృహయోగాలు కలగవచ్చు. అలాగే వారం చివరిలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వారంలో ఈ రాశివారు వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఈ వారంలో ఈ రాశివారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఒక కీలక కేసుపై కోర్టులో అనుకూలత దక్కుతుంది. ఈ వారంలో ఈ రాశివారు వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరుల సాయం అంది హుషారుగా గడుపుతారు. కళారంగం వారికి కృషి ఫలించే సమయంగా ఈ వారం పరిగణించబడింది. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అలాగే ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. రుణయత్నాలు విరమిస్తారు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆస్తి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో మానసిక అశాంతి దరిచేరుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈ వారం కొత్త పనులు ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తారు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే వీరికి ఈ వారంలో రుణబాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ వారంలో వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళాకారులకు కొన్ని పురస్కారాలు రావచ్చు. వారం చివరిలో అనుకోని ఆస్తి వివాదాలు కలగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి.